దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, పరలోకానికి వెళ్ళేటటువంటి జీవితంలో, ఆత్మ సంబంధమైన జీవితంలో మనమందరం దినదినం అభివృద్ధి పొందాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక మాట చదువుకొని ఆలోచన చేద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదువుకొని ఆలోచన చేద్దాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. 22వ వచనం కూడా, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. చదవబడిన ఒక లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి కారణాలలో చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలలో భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ రక్షించడానికి వచ్చాడు, మనందరికీ తెలుసు. అయితే ఇంకొక కారణం ఏంటంటే, యేసు ప్రభు యొక్క లోకానికి వచ్చింది ఎందుకు అనే ఇంకొక కారణంగానే మనం ఆలోచన చేస్తే, మాదిరి చూపడానికట. ఏం మాదిరి? ఎలాగ పరిశుద్ధంగా బ్రతకాలో, ఎలాగ నీతిగా బ్రతకాలో, మానవులందరూ కూడా ఏ విధంగా నీతిగా బ్రతకాలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన జీవితం జీవించి ఇలా జీవించాలని చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం మనుషులను చూస్తున్నప్పుడు ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక లోటుపాటు, ఏదో ఒక పాపము కనబడుతూ ఉంటుంది. అయితే మానవులందరూ ఎలాగ జీవించాలో, ఎలాగ జీవించకూడదో మాదిరిగా చూపించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి, భూలోకానికి వచ్చాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఎలా జీవించాలి అంటే, యేసు ప్రభువును చూస్తూ జీవించాలి. యేసు ప్రభు జీవించిన జీవితాన్ని చూసి జీవించాలి. ఆ యొక్క పరిశుద్ధమైన జీవితం ఆయన ఎలాగైతే జీవించాడో అలాగా మనం కూడా జీవించాలని చెప్పని, అది భూమి మీద సాధ్యమని, మనుషులు తన వాక్యాన్ని గైకుంటే, తన మాట ప్రకారం నడిస్తే, తన మాట యందు నమ్మకం ఉంచితే, తన మాట యందు ఆసక్తి కనపరిస్తే, ఆయన చెప్పినట్లుగా బ్రతకగలరని చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు, మాదిరి. కాబట్టి పరిశుద్ధంగా జీవించుట అనేది చూపించడానికి వచ్చిన దేవుడు యేసుక్రీస్తు. పరిశుద్ధతలోకి నడిపించుటకు వచ్చిన దేవుడు, మాదిరి చూపుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో చూపించడానికి వచ్చాడు. కాబట్టి ఆనాడు అపోస్తలులు కూడా ప్రభు యొక్క నడతను, ప్రభు యొక్క జీవిత విధానాన్ని పరిశీలించి తర్వాత వారు కూడా ప్రభు చెప్పినట్లుగా పరిశుద్ధంగా జీవించగలిగారు. అపోస్తలుడైన పౌలు, అనేక మంది భక్తులు కూడా. కనుక ఈ కాలంలో ఉన్నటువంటి మనం కూడా ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద జీవించినటువంటి జీవితమును మనం మాదిరిగా పెట్టుకొని, ఆయనను మాదిరిగా పెట్టుకొని, భక్తులను, పరిశుద్ధంగా బతికిన భక్తులను మాదిరిగా పెట్టుకొని మనం ఈ లోకంలో బ్రతకడం అనేది నేర్చుకోవాలి, సాధన చేయాలి, ప్రయత్నం చేయాలి. అనుభవపూర్వకంగా ప్రతిదీ కూడా వాక్యానుసారంగా మనం ప్రార్థనాపూర్వకంగా నడుచుకోవాలి. అలా పరలోకానికి సిద్ధపడాలని ప్రభు ఈ లోకానికి మనకు చూపించడానికి వచ్చాడు. కనుక అలా బ్రతుకుదాము, అలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండడని దేవుని యొక్క ఆశ, కోరిక ఉంది. కనుక మాదిరి చూపించడానికి వచ్చిన దేవుడు, జీవించి చూపించిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. తండ్రికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేద్దాం.
కృప కలిగిన మా కన్న తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుని లోకానికి 2000 సంవత్సరాల క్రితం నాయన పంపించావు భూలోకానికి. ఆయన పరిశుద్ధంగా ఎలాగ జీవించాలో మనుషులకు నేర్పించి చూపించాడు. ఏ పాపమును చేయలేదు. మాట ద్వారా, ఆలోచన ద్వారా, క్రియ ద్వారా ఇలా జీవించాలని చూపించడానికి వచ్చాడు. ఆయన మా పాపాలన్నింటినీ కూడా ప్రభు కలవరి శిలువలో మోసి రక్షణను అనుగ్రహించి ఆయన సమస్త శక్తిని మాకు అనుగ్రహిస్తున్నాడు. నేను అందుబట్టి నేను స్తుతిస్తున్నాను. నువ్వు చేసిన మేలులకై స్తుతిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, ఇదిగో నాయన వింటున్న ప్రతి ఒక్కరు కూడా నాయన పరలోకానికి సిద్ధపడాలని, ప్రభు జీవించిన జీవితానికి మాదిరిగా జీవించాలని, భక్తుల జీవితాలు మాదిరిగా పెట్టుకొని జీవించాలని ప్రభుని తెలియచేస్తున్నావు. కాబట్టి ఆత్మ సంబంధమైన జీవితంలో మా అందరికీ కూడా దినదినం అభివృద్ధి పరచండి. వింటున్న వారందరినీ కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో అభివృద్ధి పరచండి. అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. అన్ని అవసరాలు తీర్చండి. క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.